అవునండి. సినిమాల్లో చాలా సాంగ్స్ ఇక్కడైతే షూట్ చేశారు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా స్టైల్‌గా ఉండాలబ్బా! టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదుగా. కేఎఫ్‌సి అంటే ఎక్కడైనా బావుంటదనుకోండి ఇక్కడ. లెట్స్ బిగిన్ ది షో. హాయ్ గైస్! హలో, ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఏఎంబీ మాల్‌కైతే వచ్చాం. సో, జస్ట్ ఏదో చిన్న వీడియో తీద్దాం అనిపించింది. మొత్తం మాల్ ఎలా ఉంటదో చూపిద్దాం అనుకుంటున్నా మీకు. ఎవరైనా చూడనోళ్ళు ఉంటే చూడండి ఒకసారి. ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు సంపాదించి ఇంత పెద్ద మాల్ కడితే పార్కింగ్ లో ఉంటారా? నేను ఫుడ్ కోర్ట్లో జాయిన్ అయిపోతాను. ఈ మాల్లో మనకైతే దొరకని ఐటమ్ అంటూ ఉండదు. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ మాల్ కి అయితే. ఇక్కడ చూసారు కదా, బ్యూటీషియన్ సంబంధించి చాలా ఐటమ్స్ ఉన్నాయి. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించేదంతా మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో కనిపించే వ్యూ పాయింట్ ఇదంతా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటది. ఇక్కడ మనకి ఫుడ్ కూడా తినొచ్చు. చాలా రకాలు అయితే ఉంటాయి ఫుడ్ అయితే కూడా. అలా ఎక్సలేటర్ ఎక్కి మనం పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా స్టైల్ గా ఉండాలబ్బా. ఎందుకంటే అక్కడ అందరూ అలాగే ఉంటారు ఇంచుమించుగానే. ఎలాగ మన రాజమండ్రిలో కూడా స్టైల్ గా ఉంటాం, కొంచెం హైదరాబాద్ వెళ్ళాక ఇంకా స్టైల్ గా ఉండాలి. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ఈ వ్యూ పాయింట్ చూస్తే మీకు ఏమైనా సాంగ్ గుర్తొస్తుందా? అవునండి, సినిమాల్లో చాలా సాంగ్స్ ఇక్కడైతే షూట్ చేశారు. మహేష్ బాబు గారి సాంగ్ కూడా ఒకటి అయితే ఇక్కడ షూట్ చేశారు. ఇక్కడ ఫోటోలు మాత్రం చాలా బాగా వస్తాయి. నేనైతే దిగాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చాం. ఇక్కడైతే సెకండ్ ఫ్లోర్ వ్యూ పాయింట్ చూసుకోవచ్చు. ఇక్కడ జూడియో కూడా ఉంటది. రీసెంట్ గా మాకు రాజమండ్రిలో కూడా పెట్టారు జూడియో. ఇదైతే ప్లే జోన్, టాయ్స్ అవన్నీ ఉంటాయి. మనం అలాగే పిల్లలం కాదు కాబట్టి మనకు అవసరం లేదు అనుకోండి, ఏదో జస్ట్ మీకు చూపిస్తాను అంతే. ఇదైతే బజార్, ఇంకా బ్యాంగిల్స్, జ్యువెలరీ అన్ని అంతా ఎక్కడే ఉంటది, లేడీస్ వేర్ అంతానా. హైదరాబాద్ లో మాక్సిమం మీకు 80% అందరు కపుల్స్ కనిపిస్తారు. సింగిల్స్ చాలా రేర్ గా కనిపిస్తారు. అబ్బా జీవితం రంగులే రుచిలే ఫ్లాట్ గా నీళ్ళ ధరే. మనకు కావాల్సింది వచ్చేసింది ఏఎంబీ బాక్స్ ఆఫీస్. ఇక్కడే మనకి ఏఎంబీ బాక్స్ ఆఫీస్. అదే మనం మూవీస్ అయితే చూడడానికి టికెట్లు అయితే ఇక్కడ ఇస్తారనుకోండి. ప్రజెంట్ అయితే మూవీస్ అయితే ఇక్కడ హిట్ 3, రెట్రో, రైట్ 2 ఆడుతుంది. ఆల్మోస్ట్ మనం మూవీస్ అన్ని చూసాం కాబట్టి పెద్దగా మనకి మూవీస్ తో పని లేదు. ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి ఇది. ఎంటర్ ఇన్ ది గేమింగ్ జోన్. అదేనండి, ఏదో సరదాగా ఏదో గేమ్ ఆడదామని చెప్పి వచ్చాం మేము మా ఫ్రెండ్ అయితే. చూస్తున్నాం 1 by 1 ఏది ఆడదామా అని చెప్పి లోపలికి వెళ్ళాం. వాళ్ళైతే రాగానే టక్కుమని ఖాళీగా ఉన్నట్టున్నారు. అందరు నలుగురు వచ్చేసారు. సార్ ఏ గేమ్ ఆడతారని. చూద్దాం. మనమైతే 1000 రూపీస్ పెట్టి ఒక 3 గేమ్స్ అయితే ఆడబోతున్నాం. మనకైతే కార్డు ఇస్తారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ కార్డు యూస్ అవుద్ది. మనకి ఇంకా తక్కువ పడుతుంది కొంచెం ప్రైస్ అయితే. $360 ఆడుకున్నాం. బిల్ లోపలెట్టుకో కార్డేక. నేనైతే చాలాసేపు ఆలోచించి ఏ గేమ్ ఆడదాం అనుకున్నాను. సరే సరదాగా బైక్ గేమ్ ఆడదాం అని చెప్పి బైక్ గేమ్ అయితే ఓకే చేశాను నేను.
ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. స్టార్ట్ చేయి. నువ్వేం పాడా నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. ఈ బైక్ గేమ్ ఆడినంతసేపు ఎక్కడ పడిపోతాయని భయం వేసేది. బైక్ అటు ఇటు ఊగిపోయేది. కానీ గేమ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఫన్నీగా. గేమ్ అంతా ఆడేసాక వచ్చిన తర్వాత అలా నుంచుంటే నాకేం అర్థం కాలే. 1 సెకండ్ అయితే అలా బుర్రలు తిరిగేసింది. మామ ఇక్కడ గేమ్స్ అన్ని చూస్తే నువ్వు కూడా ఒక చిన్న పిల్లడు అయిపోతావు. మనీ ఉండలే కానీ చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి ఆడడానికి. మంచి ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనమే కాదు ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో వాళ్ళతో గేమ్స్ ఆడిస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో కూడా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ పిల్లలతో వచ్చినప్పుడు. కాకపోతే కొంచెం అన్ని ఆడాలంటే కష్టం, మనీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఏదో 1-2 ఆడొచ్చు. కానీ ఎంజాయ్మెంట్ కి అయితే లోటే లేదు ఇక్కడ గేమ్స్ దగ్గర. ఈ కారు చూసారా, మన చిన్నప్పుడు గేమ్స్ లో అయితే మాట్లాడుతున్నట్టు ఉంటది కదా కారు, అదే కారు ఇది. ఫోటోలు కూడా దిగాం మేమైతే. చాలా బాగుంది కార్ అయితే. అలా అయితే ఆకలి కేఎఫ్సీకి వెళ్ళాం. ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు కదా, మనకైతే ఇక్కడ ఫుడ్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలా మనమే లైవ్ లో ఆర్డర్ పెట్టుకోవాలి. ఫుడ్ అయితే డిస్ప్లేలో కనిపిస్తుంది. మనం క్లిక్ చేసుకుంటూ 1 by 1 మనకి ఏం కావాలి, నెక్స్ట్ QR కోడ్ స్కాన్ చేస్తే మనీ పే చేయొచ్చు. మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, ఇచ్చేసారు. టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదు. కేఎఫ్సీ అంటే ఎక్కడైనా బాగుంటది అనుకోండి, ఇక్కడ కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. లెగ్ పీస్ కూడా కరెక్ట్ గా స్పైసీగా చాలా బాగుంది. సాస్ లో ముంచుకుని తింటే అబ్బా టేస్టే వేరు. పీస్ఫుల్ గా కూర్చొని తినడానికి అయితే చాలా టేబుల్స్ ఉంటాయి మామ ఇక్కడ అయితే.
బాగుంటుంది, ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది మనకైతే. సో ఈ రోజు టాపిక్ అయితే ఇది మామ. మనం అయితే ఏఎంబి సినిమాస్కి అయితే వచ్చాం. ఫస్ట్ టైం అయితే నేను విజిట్ చేశాను. మీరు ఏమైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ గైస్. Thanks a lot. And thanks a lot. Thank you.